సాగర్ కాంప్లెక్స్ సమీపంలో రెచ్చిపోయింది. పండ్ల వ్యాపారస్తులపై మారణ ఆయుధాలతో దాడి చేశారు. పండ్ల షెడ్లను తగలబెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొన్ననే కొట్లాట అయింది. మా అన్నది 10,000 వాష్రూమ్ కనిపోతే 10,000 గుంజుకొని కట్ల మీద దొబ్బేసినారు. మొన్ననే వచ్చి మేము కేసు పెట్టినాము. ఇట్లా మా అన్న కొట్టినారు, మనకి ప్రాణహానికరం ఉంది అని మేము కేసు పెడితే పిఎస్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు వాళ్ళు వచ్చినాక 100 నంబర్కి కాల్ చేయండి, వాళ్ళు వస్తారని చెప్పినారు. ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు వచ్చి 11:30కి వాళ్ళు పాండవ దగ్గరికి వచ్చి మమ్మల్ని మా అన్న ఇద్దరు అన్నల్ని భయపడిచ్చినారు. మహబూబ్ బాషా, సాదేక్ అలీ వాళ్ళిద్దరికి వచ్చి మీరు ఎక్కడ ఉంటారా, మీ పేర్లు చెప్పండి రా, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను రా, మిమ్మల్ని నేను చూసుకుంటాను రా అని 11 గంటలకి భయపడిచ్చినారు. మళ్ళీ 4 గంటలకు వచ్చి 20 మంది వాళ్ళు బ్యాచ్ వచ్చి మా ఇద్దరు అన్నయ్యల్ని, మా నాన్నని, నా భర్తని నలుగురికి కొట్టేసినారు. షాప్ తగలబెట్టేసినారు. ఆటో తీసుకున్నారు, బైక్ తీసుకున్నారు. షాప్ కొబ్బరి బండాలు ఏం లేవు. మేము బతుకు. హైదరాబాద్ వనస్థలిపురంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. సాగర్ కాంప్లెక్స్ సమీపంలో రెచ్చిపోయింది. పండ్ల వ్యాపారస్తులపై మారణ ఆయుధాలతో దాడి చేశారు. పండ్ల షెడ్లను తగలబెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. వనస్థలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో గంజా బ్యాచ్ అయితే రెచ్చిపోయారు. ఏదైతే రోడ్డు పక్కనే షెడ్ వేసుకుని పండ్ల వ్యాపారం చేసుకుంటున్న 3 వ్యాపారస్తులపై మారణాయుధాలతో సుమారు 15 మంది దాడి చేసి కొట్టి వారి షెడ్లను తగలబెట్టి పరారయ్యారు. గత 20 రోజుల క్రితం కూడా ఇదే గంజాయి బ్యాచ్ వచ్చి బెదిరింపులు పాల్పడి డబ్బులు లాక్కుని వెళ్లారని చెప్పి కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు పోలీసులకైతే తెలిపారు. అలాగే కళ్ళ వ్యాపారం చేసుకుంటున్న షెడ్లపై పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారంగా ఏదైతే ఒక ఫైర్ ఇంజన్ తో వచ్చి అక్కడ మంటలైతే అదుపు చేశారు. మొత్తం సమాచారం అందుకున్న పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఏదైతే ఈ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే 15 మంది ఒక గంజా బ్యాచ్ కింద ఏర్పడి అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అలాగే గత 20 రోజుల క్రితం కూడా ఇదే బ్యాచ్ అక్కడికి వచ్చి ఈ పండ్ల వ్యాపారం దగ్గర డబ్బులు లాక్కొని వెళ్లారంటూ కూడా వాళ్ళైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత రాత్రి కూడా ఇదే బ్యాచ్ అక్కడికి వచ్చి గంజా సేవించి ఒక పెట్రోల్ తోని ఆ షెడ్లను కూడా పూర్తిగా దగ్ధం చేయడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా అప్రమత్తమై వెంటనే ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడంతో అక్కడ వెంటనే చేరుకున్న మంటలు అయితే అదుపు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగకపోగా కానీ ఏదైతే ఈ షెడ్లు తగలబెట్టడంతో అక్కడ కొద్దిగా ప్రజలు కూడా కొద్దిగా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఆ సాగర్ హైవే సమీపంలోని ఈ గంజా బ్యాచ్ సేవించి గంజా కూడా బాగా హల్చల్ చేస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా ఆ రోడ్డు హైవే కావడంతో ఇరు పక్కన కూడా వ్యాపారస్తులు ఉంటారు. ఏదైతే రాత్రి సమయాల్లో అక్కడ గంజా సేవించి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. దీనిపై అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ గంజా బ్యాచ్ ఉన్నారో వీళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తామంటూ కూడా పోలీసుల వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. గాయత్రి. థ్యాంక్ యూ కుమార్.